హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం థర్డ్ వీడియోలో ఉన్నాం. వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. అసలు సెకండ్ వీడియో ఏమైందో తెలుసా అసలు మీకు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. తెలియపోతే పైన ఐ ఐకాన్ మీద చూడండి, దొరుకుతుంది. సో లాస్ట్ వీడియోలో మనం ఒక HTML ఫైల్ని జావాస్క్రిప్ట్ ఫైల్కి ఎలా కనెక్ట్ చేయాలో మనం చూసాం. ఒక జావాస్క్రిప్ట్ కోడ్ ఎలాగ రాయాలి, ఓకే, దాంట్లో మొట్టమొదటిగా మనకి తెలుసుకోవాల్సిన టాపిక్ వాల్యూస్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో అసైన్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్. వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ టాపిక్లోకి వెళ్ళకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా వీడియోస్ పాపులర్గా అవుతున్నాయో లేదో మాకు తెలియట్లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మీకు నిజంగా మా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఛానల్ ఓపెన్గా పెట్టాను, ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. వాల్యూస్ అనేది ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కంప్యూటర్ సైన్స్లో కానీ కోడింగ్లో కానీ మనకి ఇంపార్టెంట్గా డేటా అంటే ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, డేటా అంటే ఏంటి? డేటా కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి అ వాల్యూ, ఇట్ కెన్ బి అ టెక్స్ట్, ఇట్ కెన్ బి అ నంబర్, ఇట్ కెన్ బి అ టెక్స్ట్, ఇట్ కెన్ బి అ బూలియన్ అనమాట. ఏంట్రా ఇది ఈయన అలా చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మీరు తొందరపడకండి, నన్ను తొందర పెట్టకండి. ఎందుకంటే చాలా షార్ట్ వీడియోస్లో చాలా సింపుల్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మీరు గాబరా పెట్టకండి, నన్ను పెట్టనివ్వకండి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. సో డేటా అన్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు గుంటూరు కారం సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఓకే, గుంటూరు కారం అనేది ఏంటి? అదొక స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఎప్పుడైనా వాల్యూస్ అనేటప్పుడు మనకి ఎప్పుడు స్ట్రింగ్ అని ఉంటుంది, తర్వాత మనకి నంబర్స్ అని ఉంటుంది అనమాట, తర్వాత బూలియన్స్ అని ఉంటాయి. ఇవి సబ్ డివైడెడ్ అయ్యి ఇంకా ఎన్నో ఉంటాయి అనమాట. లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నంబర్స్ అంటే ఇంట్, డబుల్, ఫ్లోట్ అని చాలా ఉంటాయి. మనది జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? మీరు అసలు ఇట్స్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మీరు కంప్యూటర్ మెమొరీ మేనేజ్మెంట్ అలాంటివి వాటి గురించి మీరు పట్టించుకునే అవసరం లేదని చెప్పి మన ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. మీకు తెలియపోతే పైన మన ఐ ఐకన్లో ఇస్తాను అనమాట, చెక్ చేయండి. ఓకే, సో స్ట్రింగ్స్ అంటే ఏంటి? స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి అ నేమ్. ఇప్పుడు నా పేరు ఉంది, నా పేరేంటి? నవీన్. మన ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? మోదీ. మన మెగాస్టార్ పేరేంటి? చిరంజీవి. ఓకే, సో ఇవన్నీ స్ట్రింగ్స్ అంటాను అనమాట. ఎనీథింగ్ ఇన్ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్లో ఏదైనా ఏ నుంచి జెడ్ వరకు, ఓకే, ఏదైనా కానీ ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, ఏదైనా నెంబర్స్ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా ఉంటే, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటే దాన్ని నెంబర్స్ అంటాం. బూలియన్ అంటే ఎప్పుడు మనకి రెండే అనమాట. ఒకటి అది ట్రూ అయి ఉంటుంది, లేకపోతే ఫాల్స్ అయి ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకే, సో వాల్యూస్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్ మెయిన్గా. ఇంకా మనం ఇమేజ్ అనేది కూడా ఒక వాల్యూ, వీడియో అనేది కూడా ఒక వాల్యూ, కానీ అంతగా మనం పట్టించుకునే అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈ మూడు చాలు అనమాట. ఈ వాల్యూస్ని మనం మనం యూజ్ చేయబోతున్నాం. లైక్ యాజ్ ఐ మెన్షన్, ఇట్ కెన్ బి ఎ నంబర్, ఇట్ కెన్ బి ఎ టెక్స్ట్, ఇట్ కెన్ బి ఎ బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఈ వాల్యూస్ అన్ని ఎందుకు యూజ్ అవుతాయి? ఇవన్నీ ఇట్ యూజ్ టు పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ అనమాట, డిసిషన్ మేకింగ్ అండ్ డిస్ప్లేయింగ్ ద కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి వెళ్దాం అని మనం అనుకున్నాం. గుంటూరు కారం అదొక స్ట్రింగ్ కదా. సో ఇట్ ఈజ్ అ కంటెంట్, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ కంటెంట్ అనమాట. గుంటూరు కారం ఓవర్సీస్లో లేకపోతే ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఎంత కలెక్షన్ చేసింది అంటే 300 కోట్లు, 200 కోట్లు. అవేంటి? అవి నెంబర్సే కదా. సో స్టిల్ దట్ ఈజ్ ఆల్సో డేటా. టైటిల్ ఈజ్ ఎ డేటా. అది ఎంత కలెక్షన్ చేసిందో దట్ ఈజ్ ఎ డేటా. మళ్ళీ గుంటూరు గారు హిట్ ఆ ఫ్లాపా అంటే హిట్ ఆర్ ఫ్లాప్, ట్రూ ఆర్ ఫాల్స్, రెండే ఉంటాయి. ఒక సినిమాకి ఎప్పుడు రెండు ఉంటాయి. ఓకే, యావరేజ్ వదిలేయండి, అబో యావరేజ్ వదిలేయండి, అతి తెలివితేటలు వదిలేయండి. కంప్యూటర్కి ఎప్పుడు రెండే అర్థం అవుతాయి.
బూలియన్ విషయానికి వచ్చినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్, హిట్టా ఫట్టా, ఓకే. సో ఈ 3 డేటా టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ సలార్ ఈజ్ అ టైటిల్, సలార్ కలెక్షన్స్ ఈజ్ అ నంబర్, సలార్ మూవీ ఈజ్ అ ఫ్లాప్ ఆర్ హిట్, ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే షేర్ మార్కెట్ ఉంటుంది. షేర్ మార్కెట్లో మనకి డేటా పైకి రీచ్ అవుతుంది. అది ఎలా తెలుస్తుంది? నెంబర్స్ బట్టి. ఆ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అరే నా షేర్ మార్కెట్ పెరిగిపోతుందిరా, నేను బై చేయాలా సెల్ చేయాలని మీరు అనుకుంటారు. ఆ బై సెల్ ఏంటి? స్ట్రింగ్ కదా. సో అండ్ ఈ బై సెల్ ఎక్కడ ఉంటుంది? ఒక బటన్ మీద రిప్రజెంట్ చేసి ఉంటుంది అనమాట, రైట్? సో దట్ ఈస్ అ వాల్యూ. So you need to understand what is a value. Value is nothing but a representation of information. Next one, no, variables. Variables are very very simple anamata. They are the containers for the values. Okay. ఏంటంటే ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను నేర్పిస్తాను. మనం స్పీడ్ అని ఇక్కడ రాసాం కదా, ఇది ఒక వేరియబుల్ అనమాట. ఓకే, ఇది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్లో and ఇది value. So this one is a value and this one is a variable. Okay, variable is nothing but the name of the box anamata where your value is stored. So computer lo entante, computer lo manaki RAM memory anta untadi kada. For example ఇక్కడ చూడండి, ఇది ఒక కంప్యూటర్ మెమొరీ అనమాట. మెమొరీలో మనకి బాక్స్గా ఉంటుంది. అదే ఈ బాక్స్ అని ఇలా రిప్రజెంట్ చేశాను, కానీ కంప్యూటర్లో మనకి ఎప్పుడు ఇలా ఉంటుంది. ఇంకా జూమింగ్ చేస్తా. సో ఇలా ఉంటుంది అనమాట. సపోజ్ వాల్యూ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఓకే, ఈ ఇంటూ లెట్ ఏం రాసినా అది మర్చిపోండి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 10 అని ఏముందో ఇట్ ఈస్ ఎ వాల్యూ, ఈ ఏజ్ అని ఏముందో ఇట్ ఈస్ ఎ వేరియబుల్ అనమాట. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ బిఫోర్ దిస్ ఈస్ కాల్డ్ అ డేటా టైప్. Data type, that is in our next video I will tell you what are the different types of data type we have. నెంబర్ 10 అని ఇక్కడ స్టోర్ అయ్యిందంటే కంప్యూటర్లో డైరెక్ట్గా 10 ఇవ్వు అంటే అవ్వదు. ఎందుకంటే కంప్యూటర్కి కొన్ని వందల 10లు ఉంటాయి, 100 20లు ఉంటాయి, 100 నవీన్ కుమార్లు, 100 సుస్మిత సేన్లు, అలాంటి పేర్లు గుర్తుపెట్టుకొని ఉంటుంది. ఓకే, కానీ ఒక వేరియబుల్లో మనం పెట్టుకొని ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సో నేను ఏం చెప్పాను, జావాస్క్రిప్ట్ ఈజ్ అన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మెమరీ అలొకేషన్. బట్ కంప్యూటర్లో ఎలా స్టోర్ అయ్యి ఉంటుందని 120, 124, 125. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నవీన్. ఓకే, ఇలా రాశాను కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే, ఓ లొకేషన్ చూస్తుంది, ఓహో ఇదా లొకేషన్ 124, ఈ 124ని నేను పని చేస్తాను, దీనికి నేను ఆల్టర్నేట్గా ఒక పేరు పెడతాను, దాని పేరే నేమ్. ఓకే, అండ్ దీంట్లో వాల్యూ ఏంటి? నవీన్. ఇప్పుడు నేను వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 124 అంటే యూజర్ గుర్తుపెట్టుకోలేడు కదా. అందుకే నేను నేమ్ అని అంటానో ఆ నేమ్ వెళ్ళి 124 కొడుతుంది, ఆ 124 నుంచి నవీన్ అనే వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ హౌ యువర్ మెమొరీ విల్ వర్క్ అనమాట. ఓకే, so let's get back. So variables is simply a name given to memory location which acts as a placeholder for the containers. So మన దగ్గర ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఒక వాల్యూ ఉంది. సో దిస్ ఇస్ బాక్స్ ఈజ్ అ కంటైనర్ అండ్ దాంట్లో ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఎలాగ రాయాలో. లాస్ట్ టైం మనం ఆల్రెడీ జావాస్క్రిప్ట్ టు HTMLకి ఎలా కనెక్ట్ చేయాలో మనం చూసాం కదా. ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోల్డర్ చేశాను, లింక్ జే అని. రైట్ క్లిక్, ఓపెన్ విత్ VS Code. ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML index.html ఫైల్ నా దగ్గర క్రియేట్ అయ్యి ఉంది, ఓ script.js ఫైల్ అని క్రియేట్ అని ఉంది. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ క్లిక్ చేయగానే నాకు ఒక HTML ఫైల్ వస్తుంది. సో దీనికి ఒక టైటిల్ ఇస్తాను, టైటిల్ పేరు వాల్యూస్ అండ్ వేరియబుల్స్. ఓకే, అండ్ దీన్ని మనం రెండు రకాలుగా ఫైల్స్ రాయొచ్చు జావాస్క్రిప్ట్. ఒకటి ఇన్బిల్ట్లో రాయొచ్చు, అంత ఎక్స్టర్నల్గా రాయొచ్చు. సో ఎక్స్టర్నల్గా నేను వాడుకుంటాను, అది ఎక్కడైనా రాయొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ src ఈజ్ ఈక్వల్ టు script.js. సో లాస్ట్ టైం నేను ఈ డాట్ / అని వాడలేదు, ఇది వాడినా వాడకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ డాట్ / అని వాడితే కరెంట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని ఆటోమేటిక్గా చూపెడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఫైల్ ఎక్కడుందో తెలియకపోతే జస్ట్ నేను .// అని కొడితే చాలు. సో index.html script.js ఉంది, సో ఈ ఫైల్ కావాలన్నమాట. నేను ఇది క్లిక్ చేయగానే నాకు ఈ ఫైల్ కనెక్టెడ్ అయిపోతుంది. అలర్ట్
టెస్ట్. సో ఇప్పుడు దీన్ని ఈ రైట్ సైడ్ బాటంలో ఉంది కదా, దీన్ని నేను క్లిక్ చేయగానే ఇది నాకు ఒక విఎస్ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. చూడండి టెస్ట్ అని వచ్చింది. అంటే నా ఫైల్ కనెక్ట్ అయ్యిందనమాట. నా HTML ఫైలు నా జావాస్క్రిప్ట్ ఫైల్ కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, అండ్ దిస్ వన్ ఆన్ ద రైట్ సైడ్, ఇక్కడ రైట్ క్లిక్ విత్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని కొడతాను ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం టైప్ చేసినా అది ఇక్కడ కన్సోల్లో వస్తుంది. ఇక్కడ కూడా చెయ్యొచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయి. లెట్స్ సే ఒక మూవీ నేమ్తో వెళ్దాం. ఓకే, వాల్యూస్ మనం డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మెథడ్ ఉంది ఇన్బిల్ట్గా. ఇన్బిల్ట్ మెథడ్ పేరే console.log. సో console.log అండ్ దిస్ ఇస్ ఎ మెథడ్. దీంట్లో నేను స్ట్రింగ్ ఎప్పుడైనా ఇవ్వాలనుకోండి, ఒకటి సింగిల్ కోట్స్ లేకపోతే డబుల్ కోట్స్ కూడా ఇవ్వచ్చు స్ట్రింగ్ ఇస్తే. ఓకే, అదే మీరు నెంబర్ బూలియన్ ఇస్తే ఈ డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ అవసరం లేదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, లెట్ మీ సే సలార్. ఇప్పుడు సలార్ హనుమాన్. ఓకే, నేను కంట్రోల్ సేవ్ కొట్టగానే ఆటోమేటిక్ లోడ్ అయ్యి చూసారా, ఇక్కడ నా కన్సోల్లో నాకు ప్రింట్ అయింది. ఇదే ఆల్రెడీ మనం రాసుకున్నట్టు అలర్ట్ హనుమాన్, చూసారా ఇక్కడ ప్రింట్ అయింది. సో అలర్ట్, సో ఏదైనా వాల్యూ మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ కోట్స్లో కూడా చేసుకోవచ్చు, డబుల్ కోట్స్లో కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా పర్లేదు. అండ్ ఇప్పుడు అస్తమానికి నేను కంట్రోల్ సేవ్ కొడితే నాకు ఇది వస్తూ ఉంటుంది అనమాట. నాకు అది వద్దని చెప్పి నేను ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసి Ctrl// అని కొడితే నాకు ఆ లైన్ కమెంట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ కమెంటింగ్ ద లైన్. కమెంటింగ్ ద లైన్ అంటే, హే జావాస్క్రిప్ట్, నేను ఇక్కడ కోడ్ రాస్తున్నా, దీంట్లో ఈ లైన్స్ని రిజెక్ట్ చేసే, ఈ లైన్స్ని మాత్రం నువ్వు రీడ్ చేయకు, పట్టించుకోకు, చూసినా చూడనట్టు ఉండు, కమెంట్స్ అర్థం. యూ గాట్ ఇట్. ఇక్కడ console.log రాస్తాం. లెట్స్ సే console.log రిలీజ్ డేట్ ఎప్పుడైంది, మొన్న పండగకి అయింది. ఓకే, పండగకి ఏ డేట్లో అయింది అసలు, 14, 15, 16, 14. సో 14th రిలీజ్ అయింది అనమాట. సి 14th ఈజ్ గాట్ డిలీట్. ఎక్కడెక్కడ రిలీజ్ అయింది, హిట్టా ఫ్లాపా అంటే ఐ విల్ సే console.log ఇట్ ఈస్ ఏ హిట్. కానీ నేను నాకు సమాధానం నాకు తెలుసు కాబట్టి అన్కా ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనమాట. TRUE ట్రూ వన్ ఆపరేషన్. ఓకే, క్యాపిటల్ లెటర్స్, అది కూడా మీకు తెలుసు. సో వాల్యూస్ని మనం డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇలాగా చూస్తే మనం ఎంతైనా రాసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ సో ఐ విల్ సే కమెంట్ దిస్ అండ్ సే దిస్ ఈస్ ద వాల్యూస్. కానీ దాన్ని ఒక వేరియబుల్స్లో పెడితే మనకి ఈజీగా యాక్సెస్ చేయడానికి, మ్యానిపులేషన్ చేయడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, let me go back here, what I have written as, let's say if you want to declare any variable, okay, అప్పుడు మనం let అనే ఒక ఇన్బిల్ట్ కీవర్డ్ మనం వాడతాం. ఓకే, లెట్స్ సే మనం ప్రభాస్ గారి డీటెయిల్స్ వేద్దాం. ఇప్పుడు ప్రభాస్ రాజు, సే హీరో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రభాస్. తర్వాత ఆయన వయస్సు నెంబర్స్, లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 40. నెక్స్ట్, ఈజ్ ఈ మ్యారీడ్ ఆర్ నాట్, లెట్ ఈజ్ మ్యారీడ్ అని ఒక వేరియబుల్ పెట్టుకొని ఫాల్స్, నో ఈజ్ నాట్ మ్యారీడ్, ఈజ్ మ్యారీడ్ అని నేను క్వశ్చన్ పెట్టాను. దాంట్లో ఒక వాల్యూ ఏంటి, నో ఈజ్ నాట్ మ్యారీడ్. కావాలంటే వీటిని మనం వెంటనే console.log hero name age console.log is married. Save. చూడండి, ప్రభాస్, his age is 40 and he is not married అని చెప్పి ఇన్ఫర్మేషన్. అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం.
ఓకే చూడండి, మీకు అర్థం అవ్వకపోతే వి ఆల్రెడీ హ్యావ్ అన్ ఆర్టికల్ ఇయర్, ఇది మళ్ళీ చదవండి. ఇంకా అర్థం అవ్వకపోతే మన ఛానల్ ఉంది, ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఇలాంటి సిరీసు చాలా హై ఎండ్లో మీరు బయటన డబ్బులు కట్టి వెళ్ళినా దీంట్లో ఉన్న కొన్ని టాపిక్స్ కూడా కవర్ చేయరు. ద మెయిన్ రీజన్, మా మెయిన్ మోటివ్ ఏంటంటే పల్లెటూరుల్లో చాలామంది ఇంజనీరింగు, టైర్ 2 టైర్ 3 సిటీస్లో ఇంజనీరింగ్ అంతా చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తెలియక వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారనమాట. కానీ వాళ్ళకి ప్రోగ్రామింగ్ వచ్చి ఉండదు. ఎన్నో మందికి BA BComలు అంతా చేసి వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. కానీ మేము కూడా కంప్యూటర్ సైన్స్ చదవచ్చా అని తెలియక కొన్నిసార్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఎంటర్ అవుతారు. అలాంటి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తూ అండ్ జాబ్లో చాలామంది స్ట్రగల్ అవుతున్నారు చూడండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఎలాగంటే మీకు టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ వెరీ సూన్ వీ విల్ బ్రింగ్ షార్ట్స్ ద్వారా ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఆ ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసేస్తే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 to 6 monthsలో ఓకే యూ విల్ బికమ్ అ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ డెవలపర్. సో దానికి మీరు యూ హ్యావ్ టు జాయిన్ అవర్ ఛానల్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ us. ఓకే, సో దిస్ ఈజ్ ఎలాగా ఏంటని తెలిసింది కదా. సేమ్ అలాగే చాలా సింపుల్గా నా దగ్గర కాపీ పేస్ట్ చేసి ఒక ఎగ్జాంపుల్ 2 ఒకటి వేస్తాను. దాంట్లో వెరీ సింపుల్ చూడండి. జనసేన గురించి మనం మాట్లాడితే పార్టీ నేమ్ ఏమించి జనసేన అని పెట్టాను. ఓకే, హూ ఈజ్ ద ఫౌండర్ నేమ్ ఏమించి పవన్ కళ్యాణ్. అడ్రస్ నేమ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను అనమాట. అన్ని స్ట్రింగే ఇచ్చాను అనమాట. ఓకే, వీటిని కావాలంటే నేను ప్రింట్ చేసుకోవచ్చు. యూ గాట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక షార్ట్ కట్ వాడతాను. ఆ షార్ట్ కట్ వాడి ఈ షార్ట్ కట్ ఎలాగన్నా అని మాత్రం అడగండి రా ప్లీజ్ రా, ఎందుకంటే ఫస్ట్ మీరు ఇది నేర్చుకోండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అండ్ పేస్ట్ ఆ వాల్యూస్ నేను పేస్ట్ చేయగానే ఐ కెన్ గో బ్యాక్ అండ్ సీ దట్ జనసేన ఇక్కడ సెమికోలన్ వచ్చింది, అందుకే అది కూడా ప్రింట్ అయింది అనమాట. సో హౌ టు ప్రింట్ వాల్యూస్. ఒక వాల్యూస్ ప్రింట్ చేయాలంటే మనకి కన్సోల్ కావాలి, కానీ అవి ఎప్పుడు ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటే మంచిదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, మన ఈ వాల్యూస్ని ఇన్బిల్ట్ JS వాడి ప్రింట్ చేయొచ్చు యూజింగ్ console.log. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సేమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, వేరియబుల్స్ పెట్టచ్చు అని చెప్పాను, కానీ ఈ వేరియబుల్స్కి ఒక మంచి పేర్లతో పెట్టాలి ఎప్పుడు. ఎందుకంటే మీరు ఒక ఎన్విరాన్మెంట్లో పనిచేసినప్పుడు మీతో పాటు ఇంకొక 2, 20 మంది, 200 మంది, 2000 మంది ఒక ప్రాజెక్ట్లో పని చేయొచ్చు అనమాట. సో ఒక నేమింగ్ కన్వెన్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో సమ్ స్టాండర్డ్స్. ఓకే, ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. మీరు ఇలాగ రాస్తేనే జావాస్క్రిప్ట్కి అర్థం అవుతుంది. మీరు పిచ్చిగా ఈజ్ ఈక్వల్ టు అని రాస్తే అవ్వదు. ఓకే, యూ హ్యావ్ టు డిఫైన్ ఆ ప్రాపర్ నేమ్. చూడండి, ఇక్కడ నేను హీరో నేమ్ అంటే హీరో నేమ్ ఇచ్చాను, అక్కడ నా పేరు ఇస్తే బాగోదు, బ్యాన్ అయిపోద్ది, ఫ్యాన్స్ బ్యాన్ చేసేస్తారు నన్ను. ఓకే, సో ఈజ్ మ్యారీడ్. చూడండి ఎంత అర్థంగా రాశాను నేను. మీరు ఇక్కడ వాల్యూ ఏదో ఒకటి ఇస్తున్నారు, కానీ ఈ వాల్యూకి సంబంధించినట్టు ఇవ్వాలి వాల్యూ. ఇప్పుడు ఏజ్ అని ఇచ్చినప్పుడు నేను దానికి నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి అడ్రస్ అని ఇచ్చాను, ADDR అని ఇచ్చాను. సో అడ్రస్ ఇచ్చాను అనమాట. ఇక్కడ ఫౌండర్ నేమ్ అంటే ప్రాపర్గా ఆ వాల్యూకి ఈ వేరియబుల్కి కొంచెం దగ్గర సంబంధం ఉన్నట్టు ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే లెట్ I ఈజ్ ఈక్వల్ టు 100 అంటారు. అసలు ఏంటి I ఈజ్ ఈక్వల్ టు 100 అంటే? లేకపోతే లెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు జెమిని. అర్థం ఏంటి అసలు? టెంపో జెమినికి ఏమైనా సంబంధం ఉందా? I ఈజ్ ఈక్వల్ టు 100కి ఏమైనా సంబంధం ఉందా? అలా కాకపోతే లెట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 100 అనేస్తే బాగుంటుంది కదా. లెట్ టీవీ ఛానల్ ఈజ్ ఈక్వల్ టు జెమిని అని ఇస్తే బాగుంటుంది కదా. సో యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అనమాట. సో లెట్స్ రీడ్ హియర్. స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్స్కోర్ అనమాట. సో ఈ వేరియబుల్స్ మీరు రాస్తారు కదా, ఈ వేరియబుల్స్ ఎప్పుడు ఈ వేరియబుల్స్లో మీరు రాసినప్పుడు ఇక్కడ చూస్తారా మీరు, నేను ఇక్కడ ఒక అండర్స్కోర్ వాడాను, గమనించినట్టు ఉంటారు. సో ఏజు, అండర్స్కోర్ నేము, ఫస్ట్ నేమ్. ఓకే, వీటిని మనం దీన్ని ఫర్ ఎగ్జాంపుల్
రెండు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, మై నేమ్. ఓకే, మై నేమ్. చాలామంది ఏం చేస్తారు, లెట్ మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాము ఇలాగ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుద్ది చూసారా, నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇట్ ఈస్ టెల్లింగ్ దాట్ హే నువ్వేం రాసారో నాకు అర్థం అవ్వట్లేదంటే. సో అందుకే ఎప్పుడైనా రెండు పదాలు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే సెంటర్లో ఒక అండర్ స్కోరు యాడ్ చేయండి. లేకపోతే దీన్ని ఆ ఎమ్ ఒకసారి నేమ్ కదా, ఎన్ ఫస్ట్ లెటర్. సో ఇలాగా ఆ సెకండ్ లెటర్ది ఫస్ట్ వర్డ్ ఏముందో అది క్యాపిటల్ లెటర్స్లో చేయండి. ఓకే, అంటే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ చేయకండి. దిస్ ఈజ్ ఎ నాట్ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు డూ లైక్ దిస్. దిస్ ఈజ్ ఎ గుడ్ వే ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాము అన్నాను కదా. సపోజ్ console.log మై నేమ్ అని రాశాను అనుకోండి. మీరు అనుకుంటారు అరే ఇక్కడ మై నేమ్ ఇచ్చాను, ఇక్కడ కూడా మై నేమే కదా ఇచ్చాను అని. మీరు అది చూస్తే అస్సలు చూడండి, ఇక్కడ కంట్రోల్ ఎస్ నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటది, మై నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది అనమాట. సో కేస్ సెన్సిటివ్ అంటే ఈ మై నేమ్ అనే వేరియబుల్ డిఫరెంట్, ఈ మై నేమ్ అనే వేరియబుల్ డిఫరెంట్, అలాగే లెట్ మై నేమ్ అనే వేరియబుల్ కూడా డిఫరెంట్. యు గాట్ ఇట్? దే ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. సో మీకు ఇది ప్రింట్ చేయాలంటే ఇదే ఇక్కడ పెట్టాలి, సేమ్ అదే వాల్యూ ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకే, సో దిస్ త్రీ ఆర్ కేస్ సెన్సిటివ్. యువర్ జావాస్క్రిప్ట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అంటారు దీన్ని. అవాయిడ్ రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే మనకి ఇన్బిల్ట్గా ఏంటది, యూ విల్ హ్యావ్ రిజర్వ్డ్ వర్డ్స్ బై డిఫాల్ట్గా. ఓకే, పుట్టుకతో మనకి మచ్చలు ఎలా ఉంటాయో జావాస్క్రిప్ట్లో కూడా కొన్ని ఇన్బిల్ట్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఐఎమ్ సారీ దట్ ఈస్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. బట్ ఇన్బిల్ట్ వర్డ్స్ అంటే ముందే రెడీమేడ్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొంటారు, లో ఎండ్ కార్ ఉంటుంది, హై ఎండ్ కార్ ఉంటుంది. లో ఎండ్ కార్ ఏంటి, లో ఎండ్ కార్లో ఆడియో సిస్టమ్ ఉండదు. తర్వాత ఆ సైడ్ వీల్స్ రిమ్స్ ఉంటాయి కదా, అవి ఉండవు. అదే హై ఎండ్ కార్లో ఇన్బిల్ట్ బెస్ట్ ఆడియో సిస్టమ్ ఉంటుంది, లెదర్ సీట్స్ ఉంటుంది. ఓకే, ముందున ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, తర్వాత ఆ రిమ్స్ ఏం చెప్పానో అవి కూడా ఉంటాయి. సో దీస్ ఆల్ ఇన్బిల్ట్ అనమాట. అంటే ముందే కారు మనం కొనుక్కునేటప్పుడు అవన్నీ యాడ్ చేసి మనకి ఇస్తాడనమాట. సో కొన్ని ఇన్బిల్ట్ వాల్యూస్ కొంచెం డిఫైన్ చేసి ఉంటారు, వాటికి దగ్గరగా అలాంటి పదాలే మనం అసలు రాయకూడదు అనమాట. యు గాట్ ఇట్? నెక్స్ట్ వన్, ఒకే వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేయలేరు. ఓకే, యూ షుడ్ నాట్ డిక్లేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మై నేమ్ అని రాశాను కదా. ఇప్పుడు మళ్ళీ లెట్ మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు మరి ఏదో ఒకటి నవీన్ కుమార్ ఇవ్వకూడదు. చూడండి ఇప్పుడు ఏముంటుంది, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్ వేరియబుల్స్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చావో మళ్ళీ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ నేమ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి లెట్ పార్టీ నేమ్ చూడండి పార్టీ నేమ్ కెనాట్ రీడిక్లేర్ అంటే సేమ్ వేరియబుల్ని మళ్ళీ మనం రీడిక్లేర్ చేయలేమన్నమాట. ఓకే, a variable name should always start with a descriptive. So, variable name should be descriptive, should be able to understand. Already నేను మీకు ఇది చెప్పాను అనమాట. ఓకే, వేరియబుల్స్ నేమ్స్ అనేవి మనకి ఎప్పుడు ఎక్కడెక్కడ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎప్పుడు డిస్క్రిప్టివ్గా ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్. సో యూ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ అ లెటర్. It's a case sensitive. Avoid reserved words. So reserved words ఎక్కడ చూడండి, ఇక్కడ లింక్ ఇచ్చాను, మన ఆర్టికల్లో కూడా లింక్ ఇస్తాను నేను. ఇవన్నమాట ఈ పేరు వాడి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ THROWS throws ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ త్రో. చూడండి, లెట్ త్రో ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ అని వాడితే చూడండి ఇక్కడ ఏదో వస్తుంది అనమాట, ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్టెడ్ అని. సో ఇన్బిల్ట్ మెథడ్స్ వాడి మనం ఎప్పుడు వేరే వాల్యూస్ని అసైన్ చేయగలదు. సో వీటిని మీరు ఇగ్నోర్ చేసుకోండి, ఇవే వేరే వాటికి యూజ్ అవుతాయి. ఓకే, దెన్ వాట్ ఈస్ ద బ్యాడ్ ప్రాక్టీస్? బ్యాడ్ ప్రాక్టీస్ ఈజ్ వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ నంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 years అని రాయాలనుకుంటున్నారు. ఓకే, లెట్ 3
ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తాను. కానీ కొంతమంది ఏం చేస్తారు, లిట్ 3 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది తప్పు అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే, యూ షుడ్ నాట్ హ్యావ్ అ నెంబర్, స్టార్టింగ్ నెంబర్ ఉండకూడదు. సపోజ్ మీరు ఏదైనా, సో ఐ విల్ కమెంట్ ఆల్ దిస్ 1 minute. పార్టీ నేమ్ చూడండి, ఇగ్నోర్ చేసింది అనమాట. ఓకే, కంట్రోల్ /. సో అక్షరాలు, అండర్ స్కోరు, అండ్ మాత్రమే ఈ మూడిటి నుంచే మీరు ఎప్పుడైనా వేరియబుల్స్ స్టార్ట్ చేయాలి. ఏదైనా మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలనుకుంటే అవి కాన్స్టెంట్స్ వాడతారు. కాన్స్టెంట్ అనే ఒక డేటా టైప్ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుంటాం అనమాట. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ రిజర్వ్డ్ వర్డ్స్కి లింక్ ఇచ్చాను, అది మీరు చూడండి. అండ్ మా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, ఈ ఆర్టికల్ ఏంటంటే ఒకసారి వీడియో చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది, కానీ మళ్ళీ ఆ వీడియో చూడడానికి మనకు టైం ఉండదు. కాబట్టి ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆ డాక్యుమెంట్. సో ఇది చదవడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక వీడియో మీరు చూస్తే, ఈ వీడియో ఏమీ కాకపోయినా ఒక హాయ్ ఫ్రెండ్స్ ఒక 28 minutes ఉందన్నమాట. కానీ ఇది ఆర్టికల్ మీరు చదవాలి అంటే 4 minutes అవుతుంది అంతే. ఆల్ రైట్, సో మీకు ఆల్రెడీ టాపిక్ తెలిస్తే యూ కెన్ జస్ట్ చదువుకొని వెళ్ళిపోవచ్చు మీరు. లేదు దిస్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ అంటే యూ కెన్ రీడ్ అండ్ యూ కెన్ లుక్ అట్ ద వీడియో. అలాగే నేను ఇక్కడ లింక్స్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఆ సెకండ్ ఆర్టికల్కి వెళ్తుంది అనమాట. ఇలాగా 4th ఆర్టికల్. సో 3rd ఆర్టికల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇంకా పబ్లిష్ చేయలేదు. వీడియోతో పాటు డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. అరే ఇప్పుడు ఈ ఆర్టికల్స్ నాకు ఎక్కడ దొరుకుతాయని మీరు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లోకి ఇక్కడ మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీడియం అని రాశాను అనమాట. సో ఆర్టికల్స్ ఆర్ హియర్. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ చూడండి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆల్మోస్ట్ ఇది ఎందుకు నేను చెప్పుతున్నాను, ఇది మాకు తెలుసు అని కొంతమంది అనుకోవచ్చు, కానీ దెర్ ఆర్ పీపుల్ హూ డెఫినెట్లీ రిక్వైర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో వేరియబుల్స్ ఆర్ వెరీ సింపుల్. చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. I don't want to bore you all. We have a practice. Yes, we have a practice. The practice is very simple. I want you to declare a variable name total cost, is student, max items and console.log. కొంతమందికి చాలా ఈజీ అనిపించవచ్చు, మంచిది. కానీ కొంతమందికి ఇది కూడా మీ వల్ల అవ్వట్లేదంటే మీలో నిజంగా చాలా తప్పు ఉంది. ఏంటంటే మీరు ప్రీవియస్ వీడియోస్ మీరు రెఫర్ చేసి ఉండరు, జావాస్క్రిప్ట్ అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఇది మళ్ళీ మీరు చదవాలి, చదువుతూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇది మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయండి దీని ఆన్సర్స్. ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.